హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమాలో వచ్చే ట్విస్టులు మామూలుగా ఉండవు. అందులోనూ ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ ట్విస్టులు మామూలుగా ఉండవు. మీకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే మ్యాచ్ స్టిక్ మెన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్గా హీరోకి ఏంటంటే ఓసిడి ఉందన్నమాట. అన్ని పరిసరాలు నీట్ గా ఉండాలి. అలా ఉండకపోతే తను చాలా ఇబ్బంది పడతాడు. అందుకని తానేంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండటానికి తను ఒక టాబ్లెట్ వేసుకుంటాడు. దానివల్ల ఏంటంటే బయట కొంచెం మురిగ్గా ఉన్నా సరే తను కొంచెం అడ్జస్ట్ అయిపోతాడు. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఒక ముసలావిడితో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. చూడండి, మీరు 3వ ప్రైజ్ గెలుచుకున్నారు. అందులో మీకు ఒక వాటర్ ప్యూరిఫైర్ గిఫ్ట్ గా వస్తుంది. కాకపోతే మీరు 3వ ప్రైజ్ గెలుచున్నారు కాబట్టి సగం డబ్బులు కడితే మీకు వచ్చేస్తుంది. మీకు చాలా డబ్బులు మిగులుతాయి. అంతేకాకుండా మీరు గవర్నమెంట్ కి ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటంతో ఆ ముసలావిడ ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరో కూడా ఫోన్ తీసుకుని ఆ ముసలావిడితో చెప్తాడనమాట. చూడండి, మీ ఇంటికి డెలివరీ అయిన తర్వాత అప్పుడు డెలివరీ ఏజెంట్ కి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఆవిడ అడ్రస్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఆవిడకి డెలివరీ పంపిస్తాడు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆవిడని మోసం చేస్తారనమాట. అందులోనూ ఆవిడ మోసపోయిన తర్వాత వీళ్ళే పోలీస్ ఆఫీసర్ లాగా వీళ్ళు ఒక ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎంత డబ్బులు కట్టారమ్మా, ఏంటి ఎలా మోసపోయారని చెప్పేసి అంటంతో ఆవిడ చెప్తుందనమాట. నేను ఇలాగ డబ్బులు ఇచ్చాను, అది కూడా చెక్కు రూపంలో ఇచ్చాను, నన్ను మోసం చేశారు, వాళ్ళు వాటర్ ప్యూరిఫైర్ ఇస్తానని చెప్పేసి ఇంకేదో ఇచ్చారని చెప్పేసి అంటంతో అక్కడికి వచ్చిన హీరో ఏం చేస్తారంటే, చూడమ్మా వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి మేము వాళ్ళని పట్టుకుంటాం. అందులోనూ చెక్కు రూపంలో వాడికి డబ్బులు ఇచ్చారు కాబట్టి మీ చెక్కును వాడు ఫోర్జరీ చేసి మీ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం కాజేస్తాడేమో. కాబట్టి మీ అకౌంట్ డీటెయిల్స్ అలాగే ఒక బ్లాంక్ చెక్ మాకు ఇవ్వండి, మేము బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తామని చెప్పేసి అంటంతో ఆ ముసలావిడ వాళ్ళ హస్బెండ్ కూడా సరేనండి అని చెప్పేసి ఒక బ్లాంక్ చెక్, ఆ తర్వాత వీళ్ళ బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్, మరి ముఖ్యంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అథారిటీ వీళ్ళకి ఇచ్చేస్తాడనమాట. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్యాంక్ అకౌంట్ వీళ్ళదే అన్నట్టు చెప్పేసి బిల్డప్ ఇచ్చేసి, మరి ముఖ్యంగా ఎంటీ చెక్ ఒకటి ఇచ్చింది కదా ఆవిడ, బ్లాంక్ చెక్, దాని మీద అమౌంట్ మొత్తం రాసుకొని ఆవిడ అకౌంట్ లో డబ్బులు మొత్తం కొట్టేస్తారు. ఆ తర్వాత కొట్టేసిన డబ్బుల్ని చెరుసగం పంచుకుంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, నేను ఒక పెద్ద పార్టీని చూశాను, మనం కనుక అది సెట్ చేస్తే మనకు బాగా డబ్బులు వస్తాయని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, మనం చిన్న చిన్న చేస్తే చాలు, లైఫ్ లో హ్యాపీగా ఉంటాము, పెద్ద పెద్ద పనులను చేసి లైఫ్ లో రిస్కులు తీసుకోవద్దని చెప్పేసి హీరో నాకు ఇష్టం లేదని చెప్పేసి అక్కడి నుంచి ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. బేసికల్ గా సూపర్ మార్కెట్ కి మనోడు ఏంటంటే అవసరం ఉండి వెళ్ళలేదు. అక్కడ కౌంటర్ లో ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడంటే హీరోకి చాలా ఇష్టం. అందుకని చూద్దామని చెప్పేసి వంక పెట్టుకుని ఏదో ఒకటి సామాన్లు కొనుక్కొని ఇంటికి వచ్చేస్తాడు. అందులో ఇంటికి వచ్చిన తర్వాత హీరో వాళ్ళ ఇంట్లో ఒక కుక్క బొమ్మ ఉంటుంది అనమాట. దాని తలని తిప్పితే అందులో గన్నులు, డబ్బులు అన్ని ఉంటాయి. దాంతో హీరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒక ముసలావాడిని మోసం చేశారు కదా, ఆ డబ్బులో ఉన్న తన వాటని తీసుకొచ్చి ఆ కుక్క బొమ్మ లోపలేస్తాడు. ఆ తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటాడు. ఎందుకంటే ఓసిడి ఉంది కదా. అందులోను బయట ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పక్కింట్లో ఉన్న చెట్టుకి సంబంధించిన 2 ఆకులు వచ్చి స్విమ్మింగ్ పూల్ లో పడతాయి. దాంతో దాన్ని కూడా తీసేస్తాడు. ఎందుకంటే నీట్ గా లేకపోతే మనోడికి తలనొప్పి వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతుంది, చిరాకు వచ్చేస్తుంది. అందుకని శుభ్రంగా మొత్తం క్లీన్ చేసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే రెడీ అయిపోయి ఆఫీస్ కి బయలుదేరతాడు అనమాట. వెళ్లేటప్పుడు తను టాబ్లెట్ వేసుకుంటాడు. కాకపోతే అనుకోకుండా టాబ్లెట్లన్నీ సింక్ లో పడిపోతాయి. దాంతో హీరో చేసేది ఏం లేక డాక్టర్ కాల్ చేస్తాడు. కాకపోతే డాక్టర్ ఏమో కాల్ లిఫ్ట్ చేయడం అనమాట. సర్లే అని చెప్పేసి హాస్పిటల్ కి ఫోన్ చేస్తే ఆ డాక్టర్ గారు లేరండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే తనకున్న సమస్య డాక్టర్ తెలుసు. అందులోనూ తానిచ్చిన ప్రిస్క్రిప్షన్ వల్లే ఇప్పుడు మెడికల్ షాప్ లో తనకి టాబ్లెట్లు ఇచ్చారనమాట. అది లేకపోతే తనకి టాబ్లెట్స్ ఇవ్వరు. సో దానివల్ల హీరో ఏంటి, టాబ్లెట్లు వేసుకోకుండా బయటకు వెళ్తే కళ్ళు తిరిగి ఎక్కడో కింద పడిపోతాడు. అందుకని ఫస్ట్ తాను ఏం చేస్తాడంటే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటాడు. మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే, హీరో ఇంకా ఆఫీస్కి రాలేదంటే అని చెప్పేసి రోజు మొత్తం వెయిట్ చేస్తాడు. మరుసటి రోజు ఏమేం తిరిగి అని చెప్పేసి డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత బెల్లి కొడతాడు. హీరో ఏంటంటే డోర్ తీస్తాడనమాట. తీసిన తర్వాత హీరో ఏమంటాడంటే, చూడు ఎలా పడితే అలా లోపలికి రా, మాకు నీట్ గా రా, అందులోను షూస్ బయట ఇడిచిరా అని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అంటాడు. కాకపోతే షూ వేసుకుని లోపలికి వస్తాడు. అందులోను హీరోకి ఏంటి ఓసిడి ఉంది కదా, దాంతో తను ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ ఫ్రెండ్ తింటూ మాట్లాడుతూ ఉంటాడు. తినేది ఏంటంటే కింద పడుతూ ఉంటుంది అనమాట. హీరోకి కోపం వచ్చేస్తుంది. అంతేకాకుండా తనకి ఏంటంటే, అరే షూ బయట ఇప్పన్నాను కదరా, మళ్ళీ లోపల తెచ్చావేంటని చెప్పేసి అంటంతో ఇదిగో తీసుకొని తొక్కలో షూస్ అని చెప్పేసి హీరో మీద విసిరేస్తాడు. దాంతో హీరోకి ఏంటంటే కళ్ళు తిరిగి వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. దాంతో కూర్చుంటాడు అక్కడే. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఏమైందిరా అని చెప్పి అడుగుతాడు. ఏముంది, మెడిసిన్స్ మొత్తం పాడైపోయాయి, డాక్టర్ కి ఫోన్ చేస్తే అతను ఇక్కడ లేడు, నాకు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ రాసే డాక్టర్ కావాలని చెప్పేసి అంటంతో దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఫోన్ తీసుకొని, ఒరే బాబు నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గరికి ఆయనకి ఫోన్ చేసి హీరోని తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్లిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కంటే ఆ డాక్టర్ ఇంకా దారుణంగా ఉంటాడు. తానేంటంటే మురికి షూస్ వేసుకొని హీరో
హీరో ముందున్న టేబుల్ మీద కాలు పెడతాడు. దాంతో హీరోకి ఏంటంటే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. ఇంకేం చేస్తాను డాక్టర్ కదా అని చెప్పేసి సైలెంట్ గా ఉంటాడు. అంతేకాకుండా హీరో తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటే ఆ డాక్టర్ ఏమంటాడంటే నీకు టాబ్లెట్ ఇవ్వడం కుదరదండి, ఎందుకంటే మీరు ప్రతి వారం సెషన్స్ కి రావాలి, అప్పుడు నేను అబ్జర్వ్ చేసి మీకు టాబ్లెట్లు ఇస్తాను, లేకపోతే మీ ఆరోగ్యం పాడైపోతుందని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే సరేనండి, ఆ టాబ్లెట్స్ కాకపోయినా సరే కొంచెం పవర్ ఉన్న టాబ్లెట్స్ ఇవ్వండి, ఎంతో కొంత నేను రికవర్ అవుతానని చెప్పేసి అంటంతో హీరో కోసం ఆయన కూడా సరే అని చెప్పేసి టాబ్లెట్స్ రాసిస్తాడు. అంతేకాకుండా సెషన్స్ కి అటెండ్ అవ్వమంటాడు. దాంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత డాక్టర్ రాసి ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుంటాడు. కొంచెం బెటర్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో వారం వారం హీరో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెషన్స్ అన్ని కంప్లీట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో డాక్టర్ ఏమంటాడంటే నువ్వు ఒక్కడవే ఇంట్లో ఉండటం వల్ల నీకు అతి శుభ్రత ఎక్కువైపోయింది, నీకు ఓసిడి వచ్చింది, నువ్వు అందరితో కలవాలయ్యా బాబు, నీకంటూ కుటుంబం లేదా అని చెప్పేసి అంటంతో లేదండి ఒకప్పుడు ఉండేదని చెప్పేసి అంటాడు. ఏమైందో చెప్పు అని చెప్పేసి అంటంతో 15 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని లవ్ చేశాడని, అందులోనూ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, మరి ముఖ్యంగా తాను నెలల గర్భవతిగా ఉన్నప్పుడు తనతో గొడవై విడిపోయాడని చెప్పేసి అంటాడు. దాంతో డాక్టర్ ఏమంటాడంటే చూడు, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడు, నాకు తెలిసి నీకు కూతురు కూడా ఉండే ఉంటుంది, ఎందుకంటే కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడేనయ్యా నీ రోగం నయమయ్యేది, కాబట్టి ట్రై చేయొచ్చు కదా, ఎందుకంటే నీ భార్యకి నీ మీద ఇంకా ఇష్టం పోలేదేమో, ఒకసారి ట్రై చేయని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాడు. సడన్ గా తన భార్య కాల్ లిఫ్ట్ చేస్తుంది, కానీ హీరోకి ఏంటంటే భయం వేసి వెంటనే కాల్ కట్ చేస్తాడు. అంతేకాకుండా మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూడండి నా భార్యకి ఫోన్ చేశాను, తనతో మాట్లాడాలంటే నాకు ఓ రకంగా ఉంది, మీరు ఏం చేస్తారంటే నా భార్యకి కాల్ చేయండి, నెంబర్ ఇదిగో అని చెప్పేసి ఫోన్ చేసి నాకున్న సమస్య చెప్పండి, అంతేకాకుండా తను నా పక్కన ఉంటే నా సమస్య పోతుందని కూడా చెప్పండి, అప్పుడు నా భార్య ఏముందో నాకు చెప్పండి అని చెప్పేసి అంటంతో ఈ డాక్టర్ ఏం చేస్తాడంటే హీరో ముందు కాల్ చేస్తాడు. కానీ హీరో ఏమంటాడంటే దయచేసి నేను వెళ్ళిపోతానండి, నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా నా భార్యతో మాట్లాడి ఇప్పుడు నన్ను తనతో మాట్లాడమనిద్దా లేదా కొంచెం చెప్పండి, నేను వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ ఏంటంటే హీరో వాళ్ళ భార్యకి కాల్ చేస్తాడు. మొత్తం మాట్లాడేసి ఆ తర్వాత మళ్ళీ హీరో కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత ఏమంటాడంటే చూడు, నీ భార్యకి నీ మీద ఇంకా కోపం ఉంది, అందులో నీతో మాట్లాడటం ఇష్టం లేదంట, కాకపోతే నీకు కూతురు పుట్టింది, ఆ అమ్మాయి పేరు ఏంజిలా, అందులోనూ ఆ అమ్మాయి మాత్రం నీతో మాట్లాడాలని చెప్పేసి ఎంతో ఆతృతగా ఉంది, ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నువ్వేం తెలిసిన తర్వాత ఆ అమ్మాయి ఎంతగానో సంతోషపడింది, మరీ ముఖ్యంగా నిన్ను పలానా పార్క్ దగ్గర మీట్ అవుతాందని చెప్పేసి టైం చెప్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి నీ కూతుర్ని మీట్ అవ్వయ్యా బాబు, నీకున్న సమస్యలు పోతాయేమో చూద్దాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి పార్క్ దగ్గరికి వెళ్ళి తన కూతురు కోసం వెయిట్ చేస్తాడు. అలా వెయిట్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా, ఒకవేళ ఈ అమ్మాయి నా కూతురేమో, ఒకవేళ ఈ అమ్మాయి నా కూతురేమో అని చెప్పేసి హీరో అక్కడ చూసిన ప్రతి ఒక్క అమ్మాయిని తన కూతురులా ఊహించుకుంటూ ఉంటాడు. కాకపోతే నిజమైన తన కూతురు అక్కడికి రాదనమాట. దాంతో హీరో కూడా వెయిట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి కరెక్ట్ గా అక్కడికి స్కేట్ బోర్డు మీద తన కూతురు వస్తుంది. వచ్చిన తర్వాత హీరో ఎంతగానో ఆనందపడతాడు. కాకపోతే తన కూతురు ఏంటంటే వాళ్ళ నాన్నను చూసి వెయిట్ చేసి వాళ్ళ నాన్నగారు రాలేదని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో హీరో వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేనే మీ డాడీ అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే మన కథలో హీరోకి ఏంటంటే బయట కొంచెం మురిగ్గా ఉండటం వల్ల అక్కడ ఉండలేకపోతాడు. అందులోని హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే డాడీ అమ్మ మొదట్లో నువ్వు చనిపోయావని చెప్పింది నాకు, కాకపోతే ఇప్పుడు మాత్రం జైలు నుంచి బయటకు వచ్చావని చెప్పింది, ఇన్ని రోజులు ఉన్న జైల్లో అసలు ఎందుకు వెళ్ళావు జైలుకి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే చూడు బంగారం, నేను చనిపోలేదు, జైలుకి వెళ్ళలేదు, మీ అమ్మకి నా మీద కోపం ఉంది అందుకని అలా చెప్పింది, ఏది ఏమైనా సరే నా కూతురుని నేను కలిశాను, కాకపోతే నాకు ఇక్కడ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది, కానీ మన ఇద్దరం కలిసి రెస్టారెంట్ కి వెళ్దామని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా సరే డాడీ అంటుంది. ఆ తర్వాత తండ్రి కూతురు ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. మరి నువ్వు ఏం చేస్తున్నావు డాడీ అని చెప్పేసి అంటంతో నేను ఒక కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నాను అమ్మా అని చెప్పేసి అంటాడు. అంతా అయిపోయిన తర్వాత కూతురు వదిలి పెడతానికి కారులో తీసుకెళ్తున్నప్పుడు హీరో వాళ్ళ కూతురు ఏంటంటే కార్ డాష్ బోర్డ్ లో ఉన్న ఫేక్ ఐడి కార్డులను చూస్తుంది. బేసికల్ గా హీరో ఏం చెప్పాడు, నేను ఒక కంపెనీకి సీఈఓ అని చెప్పన్నాడు కదా, కాకపోతే ఐడి కార్డు లో మాత్రం పోలీస్ అని చెప్పేసి ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే అవన్నీ షూటింగ్ కోసం యూజ్ చేసి పక్కన పడాయని చెప్పేసి అంటాడు. అందులోనూ హీరో వాళ్ళ కూతురు ఇంటి దగ్గరికి రాంగులోనే, అంటే తన భార్య వాళ్ళ ఇంటి దగ్గరికి రాంగులోనే కూతురు భయపడిపోతూ ఉంటుంది. డాడీ అమ్మకి తెలియకుండా వచ్చాను నేను, నువ్వు అక్కడ తీసుకెళ్లి డ్రాప్ చేస్తే నాకు దెబ్బలు పడితే దూరంగా వదిలే అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి కారు ఇంటి దగ్గర కాకుండా కొంచెం దూరంలో వదిలిపెడతాడు. అందులోనే హీరోకి ఏంటంటే తన కూతురు నెంబర్ ఇచ్చి పర్టికులర్ ఈ టైంలో కాల్ చేయ డాడీ నాకు, ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాను ఆ టైంలో, ఒకవేళ నువ్వు కాల్ చేసినా కూడా అమ్మ నా ఫ్రెండ్ అనుకుంటుందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. తన ఫ్రెండ్ తో జరిగింది మొత్తం చెప్తాడు. నా కూతురు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక తెలియని ఆనందం, అందులో నువ్వు సజెస్ట్ చేసిన డాక్టర్ ఇచ్చిన మందులు కూడా బాగా పనిచేస్తున్నాయి కాబట్టి నాకు హ్యాపీగా ఉందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం డల్గా ఉంటాడు. ఏమైందిరా అని చెప్పి అడిగితే ఏమీ లేదు, ఒక పెద్ద పార్టీ ఉందని చెప్పి అన్నాను కదా, దాన్ని గనక మనం సెట్ చేసి టార్గెట్ రీచ్ అయితే మనకు డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి అంటంతో సరే ఏంటో చెప్పు చేద్దామని చెప్పేసి అంటాడు. ఇంకేముంది హీరోని తన ఫ్రెండ్ తీసుకెళ్తాడనమాట. ఒక పెద్ద బిజినెస్
బిజినెస్ మ్యాన్ ని చూపిస్తాడు. మనోడు ఏంటంటే మనీ లాండరింగ్ చేస్తూ ఉంటాడు. వీడిని గనక మోసం చేసి వీడి దగ్గర మనం డబ్బులు కొట్టేస్తే ఇక మనం చిన్న చిన్న పనులు చేయాల్సిన అవసరం ఉండదు, లైఫ్ లో సెటిల్ అయిపోతాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. సాయంత్రం ఒక క్లబ్ లో మీట్ అవుదాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి కాస్ట్లీ బట్టలు కొంటాడు. అందులోను బ్యాంక్ లో తనకంటూ ఒక లాకర్ ఉంటుందన్నమాట. అందులో చాలా డబ్బులు దాచిపెడతాడు. వాటిని బయటకు తీసి కొంచెం డబ్బున్న వాళ్ళగా బిల్డప్ ఇవ్వాలి కదా ఆ బిజినెస్ మ్యాన్ మీట్ అవ్వాలంటే, అందుకని బాగా పర్చేస్ చేసి ఇంట్లో రెడీ అయ్యి క్లబ్ కు బయలుదేరుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఇంటికి తన కూతురు వస్తుంది. దాంతో హీరో షాక్ అయిపోతాడు. నువ్వేంటి ఈ టైంలో, నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఏముంటుందంటే, లేదు డాడీ సరదాగా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాను, అది కూడా నీతో బయటికి వెళ్దాం అనుకున్నాను అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, సరే ఒక పని చేయి, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పేసి తన కూతురుని ఇంట్లో ఉండమని హీరో క్లబ్ కు బయలుదేరుతాడు. మరోవైపు హీరో వాళ్ళ కూతురు ఏంటంటే ఇల్లు మొత్తం సరదాగా తిరిగి చెక్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ తనకి కుక్క బొమ్మ కనిపిస్తుంది. ఆ కుక్క తలకాయ ఏంటంటే కొంచెం వంగిపోయి ఉంటుంది. ఏంటిది ఇలా ఉందని చెప్పేసి తీసి చూస్తే ఆ తలకాయ సపరేట్ అయి బయటకు వచ్చేస్తుంది. కుక్క లోపల ఉన్న గన్ను, డబ్బులు ఇవన్నీ తనకు కనిపిస్తాయి. దాంతో తనకేంటంటే భయం వేస్తుంది అనమాట. కొంపతీసి డాడీ ఏమన్నా గ్యాంగ్స్టరా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన ఏదైతే క్లబ్ ఉందో ఆ క్లబ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాగా డబ్బున్న ఒక మనీ లార్డ్ లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందులోనూ ఆ క్లబ్ కి బిజినెస్ మ్యాన్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ క్లబ్ లోనే బాగా కాస్ట్లీ మందు తీసుకొని తాగుతూ ఉంటాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చేసి హీరో ముందు వెళ్ళపిలుస్తూ ఉంటాడు అనమాట. సార్ మీరేంటంటే ఇక్కడికి వచ్చారు, మీరు మామూలు కాదు కదా, ఇలాంటి క్లబ్లకు కూడా వస్తారని చెప్పేసి అంటంతో ఏం చేస్తాము, ఇక్కడ కొంచెం పని పడింది అందుకే వచ్చానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదంతా పక్కనే ఉన్న బిజినెస్ మ్యాన్ చూస్తూ ఉంటాడు. బిజినెస్ మ్యాన్ కి అర్థమైపోతుంది హీరో బాగా డబ్బున్నాడు అని చెప్పేసి. అందులోనూ హీరో దగ్గరికి ఆ బిజినెస్ మ్యాన్ వస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, సార్ ఏంటండి ఆయన మీట్ అవుతున్నారు మీరు, ఆయన మీట్ అవ్వాలంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలండి, అలా పడితే అలా మీట్ అవ్వకూడదని చెప్పేసి అంటంతో బిజినెస్ మ్యాన్ కి అర్థమైపోతుంది హీరో మామూలుడు కాదని చెప్పేసి. ఏది ఏమైనా సరే ఆ బిజినెస్ మ్యాన్ దగ్గర వీళ్ళు డబ్బున్నోళ్ళని చెప్పేసి నిరూపించుకోవాలని హీరో వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా అక్కడ నుంచి సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. సూపర్ మార్కెట్ లో తన కూతురు కోసం తను ఏంటంటే ఐస్ క్రీమ్ కొంటాడు. ఆ తర్వాత అందులోనే ఆ సూపర్ మార్కెట్ లో తను ఇష్టపడే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని కొంచెంసేపు చూసి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత కూతురు ఎక్కడ అని చూస్తే తానేమో నిద్రపోతూ ఉంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి మరుసటి రోజు ఆ రోజంతా తన కూతురుతో టైం స్పెండ్ చేస్తాడు. అంతేకాకుండా తన కూతురికి ఏమేమి ఇష్టం మొత్తం కొనిస్తాడు. అలా 2 రోజులు గడిచిన తర్వాత ఆ తర్వాత హీరోల ఫ్రెండ్ వెళ్ళి ఆ బిజినెస్ మ్యాన్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత హీరో తనతో ఏమంటాడంటే, మీరు మనీ ఎక్స్చేంజ్ చేస్తారంట కదండి, నా దగ్గర కొంత డబ్బు ఉంది, నేను ఫస్ట్ కొంచెం డబ్బులే మీకు ఇస్తాను, మీరు దాన్ని డాలర్స్ లోకి మార్చాలి, 5000 పౌండ్స్ డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే చాలా చిన్న అమౌంట్ కదండి అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే, చూడండి ఫస్ట్ నేను చిన్న అమౌంట్ ఇస్తానండి, అది కూడా నా దగ్గర చాలా బ్లాక్ మనీ ఉంది, మీరు ఈ డబ్బులు నాకు ఎక్స్చేంజ్ చేసి ఇచ్చారనుకోండి, ఆ తర్వాత నాకు నమ్మకం బిల్డ్ అయిన తర్వాత ఎక్కువ డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటంతో బిజినెస్ మ్యాన్ కూడా అవును కదా అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని సరేనండి మార్చేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే తన ఫ్రెండ్ ని తన కూతురుని చూపిస్తానని చెప్పేసి తీసుకొస్తాడు. కాకపోతే తన ఫ్రెండ్ ని తీసుకొచ్చే సమయానికి తన కూతురు ఇంట్లో ఉంటదన్నమాట. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది తన కూతురు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి. అందులో తన కూతురికి ఫోన్ చేస్తాడు, ఫోన్ లిఫ్ట్ చేయదు. అలా అని చెప్పేసి భార్య దగ్గరికి వెళ్ళలేడు. ఇలా కాదని చెప్పేసి తను టెన్షన్ పడుతున్నప్పుడు సడన్ గా ఆ రోజు సాయంత్రం తన కూతురు వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత హీరో కోపడతాడు, అసలు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయికి బాధ అనిపించి, చూడు నువ్వు అంతే అమ్మ అంతే ఎప్పుడు చూసినా గోల్ చేస్తూ ఉంటారు, సరదాగా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళానని చెప్పేసి ఆ అమ్మాయి కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో హీరో అర్థం చేసుకుంటాడు, సారీ అమ్మా నేను ఎప్పుడు జెన్యూన్ గా ఉంటాను అందుకని ఇలా బిహేవ్ చేస్తూ ఉంటానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, నువ్వు జెన్యూన్ గా ఉంటావా, నువ్వేం చెప్పావు నాకు, ఓ కంపెనీకి సీఈఓ అని చెప్పావు, కానీ నీ ఇంట్లో కుక్క బొమ్మలో గన్ ఉంది, డబ్బులు ఉన్నాయి, నువ్వు జెన్యూన్ గా ఉంటావా అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక తన కూతురు చెప్తాడనమాట, చూడు నేనేం దొంగతనాలు చేయను, అవతలి వాడి చేతగానితనాన్ని యూజ్ చేసుకొని మోసం చేస్తూ ఉంటాను, నేను ఇప్పుడు జేబులు కొట్టేయటాలు లేకపోతే గొంతు మీద కత్తి పెట్టి డబ్బులు డిమాండ్ చేయటాలు అలాంటివి ఏవి చేయను నేను అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు షాక్ అవుతుంది అనమాట. అవునా అని చెప్పేసి, అందులో నేను కూడా ఇలాంటివి చేస్తానా అని చెప్పేసి అంటంతో హీరో కోపడతాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. లేదు నానా నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, అవతలి వాళ్ళ చేతగానితనాన్ని యూజ్ చేసుకుంటాను, ప్లీజ్ ప్లీజ్ నాకు కూడా నేర్పించని చెప్పేసి అంటంతో హీరో తన కూతురు బాధ తట్టుకోలేక సరే అంటాడు. ఆ తర్వాత తన కూతురుని తీసుకొని ఒక లాటరీ షాప్ కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆల్రెడీ గెలుచుకున్న లాటరీ టికెట్ నెంబర్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. కాకపోతే కొత్త లాటరీ టికెట్లు అమ్ముతూ ఉంటారు కదా, వాటిని హీరో కొనుక్కుంటాడు. అందులో కొన్న తర్వాత తను ఏం చేస్తాడంటే కొనేటప్పుడు కూడా సీరియల్ నెంబర్ చూసి పోయినసారి గెలిచిన నెంబర్ ఉన్న నెంబర్ ని కొంటాడు. దాంతో అక్కడ ఉన్న షాప్ అతను ఏమంటాడంటే, సార్ ఆల్రెడీ అమ్మేశాం కదా సార్ దీన్ని, మళ్ళీ ఎందుకు కొంటున్నారని చెప్పేసి అంటంతో అయినా పర్లేదని చెప్పేసి తీసుకుంటాడు. లాస్ట్ లో 2 నెంబర్లు మాత్రం చెరిపేస్తాడు. చెరిపేసి ఆ లాటరీ టికెట్ తన కూతురికి ఇచ్చి ఒక డ్రై క్లీనింగ్ షాప్ పంపిస్తాడు, అంటే లాండ్రీ షాప్
పంపిస్తాడు. అది కూడా ఆ లాటరీ టికెట్ ని బాగా నలిపేసి తన కూతురికి ఇచ్చి పంపించేస్తాడు. తానేంటంటే ఏమీ తెలియని అమాయకురాల్లాగా దాన్ని కింద పడేసుకుంటుంది. అందులోనూ ఆ టికెట్ ని పక్కనే ఉన్న లేడీ చూసి అమ్మ నీదే పడిపోయిందని చెప్పేసి అంటంతో వెంటనే హీరో వాళ్ళ కూతురు కూడా చూసి ఇది లాటరీ టికెట్ అండి, నాకు సంబంధం లేదు దీనికి, అయినా ఈ లాటరీల మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి దాన్ని పక్కన పడేస్తుంది. కాకపోతే ఈవిడ మాత్రం ఆతృత తట్టుకోలేక ఆ లాటరీ టికెట్ చూస్తే లాస్ట్ 2 నెంబర్లు చెరిగిపోయి ఉంటాయి. అందులోనూ అసలు ఈ లాటరీ టికెట్ ప్రైజ్ గెలుచుకుందా లేదా అని చెప్పి చూస్తే గెలుచుకుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ గెలుచుకున్నదే కొన్నారు కదా. కాకపోతే పక్కనే ఉన్న హీరో ఏమంటాడంటే చూడండి 2 నెంబర్లు కనిపించట్లేదు కాబట్టి దీనికి కూడా ఎంతో కొంత ప్రైజ్ మనీ ఉంటుందండి, ఎందుకంటే ఇదే సీరియల్లో నెంబర్ ఉన్న వాటికి ప్రైజ్ మనీలు ఉంటాయి, కావాలంటే ఫోన్ చేసి కనుక్కుందాం అని చెప్పేసి అంటంతో ఈవిడ కూడా సరే అని చెప్పేసి హీరో వాళ్ళ కూతురుని తీసుకెళ్లి కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఈ నెంబర్ కి $600 ప్రైజ్ మనీ ఉందని చెప్పేసి అంటంతో ఆవిడ ఎగిరి గంతేస్తుంది. ఆ తర్వాత ఇంకేముంది హీరో వాళ్ళ కూతురుని రమ్మని చెప్పంటుంది. కానీ హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే నేను కాలేజీకి వెళ్ళాలండి, అర్జెంట్ పని ఉందని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే సరే ఈ పేపర్ నాకు దొరికింది కాబట్టి నువ్వు చూపించావు కాబట్టి సగం సగం తీసుకుందాం, $300 నీకని చెప్పేసి డబ్బులు డ్రా చేసేస్తుంది. ఆ తర్వాత టికెట్ తీసుకుని ఆవిడ వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ కూతురికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి నాన్న ఇంత సింపుల్ గా $300 వచ్చాయని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నువ్వు చూపించమన్నావు నేను చూపించాను, కానీ ఇలా కష్టపడే ఆడవాళ్ళని మనం మోసం చేయకూడదు, ఆవిడ డబ్బులు వాడికి ఇచ్చాయని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా సరేనన్న అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకెళ్లి ఆవిడకి ఇచ్చేస్తుంది. బేసికల్ గా హీరో ఫిలాసఫీ ఏంటంటే బాగా డబ్బులు ఎక్కువైపోయి ఉన్న వాళ్ళని మోసం చేయడమే తన టార్గెట్, అందుకని అలా చేశాడనమాట. అది సంగతి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఆ బిజినెస్ మెన్ గాడిని మనం ఒక లార్జ్ అమౌంట్ ఫేక్ కరెన్సీ ఇచ్చి అమెరికన్ డాలర్స్ వాడి దగ్గర నుంచి తీసుకుందాము, మనం ఏంటంటే ఫేక్ పౌండ్స్ ఇచ్చేద్దాము అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అంటాడు. ఒకరోజు బిజినెస్ మ్యాన్ కి మీటింగ్ సెట్ చేయని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మన కథలో హీరో అయితే తన కూతురుతో బాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. సడన్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ బిజినెస్ మ్యాన్ గాడు వేరే కంట్రీ వెళ్ళిపోతున్నాడంట, అది కూడా ఎల్లుండేనంట, కాబట్టి మనం రేపే ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన లాకర్ లో ఉన్న డబ్బులు మొత్తం డ్రా చేస్తాడనమాట, అంటే తీసుకొని వచ్చేస్తాడు. హీరో వాళ్ళ కూతురు చూసి షాక్ అయిపోతుంది. నాన్న ఇంత అమౌంట్ ఉంది నా దగ్గర అని చెప్పేసి. అందులోనూ అవి పౌండ్స్ అనమాట, అమెరికన్ డాలర్స్ కాదు. బేసికల్ గా హీరో ఈ డబ్బులు ఎందుకు తీసుకున్నాడంటే ఆ బిజినెస్ మ్యాన్ గాడు ఫస్ట్ డబ్బులు ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటాడు కదా, అప్పుడు ఫేక్ మనీ అని తెలిస్తే గొడవ అయిపోతుంది కదా, అందుకని తీసుకుంటాడు. అందులోనూ హీరో వాళ్ళ కూతురు నేను కూడా వస్తాను నాన్న అని చెప్పేసి అంటంతో నాకు కూడా ఒక మనిషి కావాలి సరే పదా అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా హీరో ప్లాన్ ఏంటంటే ఈ ఒరిజినల్ పౌండ్స్ ని తీసుకెళ్లి తనకి ఇచ్చేసిన తర్వాత తానేంటంటే డాలర్స్ ఇస్తాడు. అదే గ్యాప్ లో ఆ బిజినెస్ మ్యాన్ ని డిస్ట్రాక్ట్ చేసి ఈ ఒరిజినల్ మనీ సూట్ కేస్ ని ఫేక్ మనీతో నింపిన సూట్ కేస్ తో రీప్లేస్ చేయాలి, అదే ప్లాన్ అనమాట. ఆ తర్వాత హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బిజినెస్ మ్యాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. హీరో తీసుకొచ్చిన పౌండ్స్ చూపిస్తాడు. ఆయన కూడా మొత్తం చెక్ చేసుకుంటాడు. అందులోను ఈ పౌండ్స్ కి తగ్గట్టుగానే అమెరికన్ డాలర్స్ ఇస్తాడు. ఆ తర్వాత హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు అక్కడ వేరే అతనితో గొడవ పడుతూ ఉంటుంది అనమాట. దాంతో బిజినెస్ మ్యాన్ ఏంటి గొడవ అని చెప్పేసి అట్లా చూస్తాడు. అలా చూసిన చిన్న గ్యాప్ లోనే హీరో ఏం చేస్తాడంటే ఫేక్ కరెన్సీతో నింపిన సూట్ కేసుని అక్కడ పెట్టేసి ఒరిజినల్ కరెన్సీ ఉన్న సూట్ కేసుని తను తీసేసుకుంటాడు. బిజినెస్ మ్యాన్ కూడా పాపం చూసుకోడు. అంత అయిపోయిన తర్వాత హీరో బిజినెస్ మ్యాన్ కి బాయ్ చెప్పి అక్కడ నుంచి బయలుదేరి వస్తాడు. వచ్చిన తర్వాత కారులో కూర్చుంటాడు. తాను తన కూతురు అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా ఆ బిజినెస్ మ్యాన్ ఏంటంటే హీరో కారు దగ్గరకు వచ్చి అటాక్ చేస్తాడు. నన్ను మోసం చేసావు నువ్వు, ఇదంతా ఫేక్ కరెన్సీ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అయినా సరే హీరో కారు స్టార్ట్ చేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నువ్వేం కంగారు పడకరా అని చెప్పేసి హీరోకి తన ఫ్రెండ్ ధైర్యం చెప్తాడు. ఎందుకంటే ఇది ఇల్లీగల్ గా చేసే పని కదా, అందులోనూ వీళ్ళ గురించి ఆ బిజినెస్ మ్యాన్ కి అసలు ఏమీ తెలియదు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే హీరోతో నువ్వు కొన్ని రోజులు మాత్రం కనిపించకుండా ఉంటే చాలు, మొత్తం సదురుకుపోతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత తన కూతురు కూడా చెప్తాడు అనమాట, చూడమ్మా నేను కొన్ని రోజులు బయటికి రాను, అందులో నువ్వు కూడా రావద్దని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి బాధపడుతుంది. అంతేకాకుండా అమ్మాయి ఏమంటుందంటే డాడీ నీ కోసం ఎయిర్పోర్ట్ లో గిఫ్ట్ కొన్నాను ఇదిగో అని చెప్పేసి కారులో పెట్టి అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి అనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే ఓసిడి ఉంది కదా, అందులోనూ తన దగ్గర ఉన్న టాబ్లెట్స్ మొత్తం అయిపోతాయి అనమాట. వెంటనే డాక్టర్ కాల్ చేస్తాడు. కాకపోతే డాక్టర్ ఏమో కాల్ లిఫ్ట్ చేయడు. అందులోనూ తన దగ్గర ఉన్న టాబ్లెట్స్ అట్ట ఉంటుంది కదా, అది తీసుకుని మెడికల్ షాప్ కి వెళ్ళి సార్ మీరు ఏమైనా అనుకోండి ఈ టాబ్లెట్స్ లేకపోతే నేను బతకలేనని చెప్పేసి అవి ఇవ్వమంటాడు. వెంటనే టాబ్లెట్ షాప్ అతను ఏమంటాడంటే సార్ వీటికి ఉందండి, ఇది ఎక్కడైనా ఇస్తారండి అని చెప్పేసి ఆ టాబ్లెట్స్ ఇస్తాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఇవి నార్మల్ టాబ్లెట్స్ అంట. హీరోకి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా వెళ్లి డాక్టర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఏంటండి ఇది నార్మల్ టాబ్లెట్ అంట, ఇది ఒక విటమిన్ టాబ్లెట్ అంట కదా అని చెప్పేసి అంటంతో డాక్టర్ ఏమంటాడంటే అవునయ్యా నాకు కూడా తెలుసు, బేసికల్ గా నీకు అసలు రోగం లేదయ్యా బాబు, నువ్వు మెంటల్ గా బాగా డిస్టర్బ్ అవుతున్నావు, అందులో నీ భార్య నీకు దూరం అయిపోయింది, నీకంటూ ఎవరు లేరు, ఏదో డబ్బులు సంపాదిస్తున్నావు బతుకుతున్నావు తప్ప నువ్వు ఈ భూమి మీద ఆనందంగా లేవు. నీకు ఆనందం కావాలంటే నీ భార్య కూతురు దగ్గరికి వెళ్ళు, కనీసం లేకపోతే నీ కూతురు తన టైం స్పెండ్
వచ్చేవయ్యా బాబు అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును కదా అని చెప్పేసి తన కూతురుతో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే ఒక రోజు హీరో తన కూతురుని తీసుకుని సరదాగా బయటికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో తన ఫ్రెండ్ రక్తపు మడుగుల్లో ఉంటాడు. అంతేకాకుండా బిజినెస్ మ్యాన్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు అనమాట. నా అడ్రస్ నీకెలా తెలిసిందని చెప్పేసి అంటంతో ఏముంది మనం డీల్ మాట్లాడుకునే ప్లేస్ లో నీ కూతురు ఒక గిఫ్ట్ కొంది కదా నీకోసం, ఆ గిఫ్ట్ కొన్న బిల్లింగ్ అడ్రస్ లో నీ కూతురు ఈ అడ్రస్ పెట్టింది అందుకే వచ్చానని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా మీరు అందరు కలిసి నన్ను మోసం చేస్తారా, నా డబ్బులు నాకు ఇస్తావా చచ్చిపోతావా అని చెప్పేసి హీరోకి గన్ను గురిపెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే ఆ కుక్క బొమ్మలో గన్ను ఉంది కదా అది తీసుకొచ్చి ఈ బిజినెస్ మ్యాన్ కి గురి పెడుతుంది. హీరో అప్పటికి చెప్తాడు వద్దమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ కూతురికి ఏంటంటే ఎక్కడ వాళ్ళ నాన్నని చంపేస్తాడో అని చెప్పేసి ఆ గన్ను తీసుకుని బిజినెస్ మ్యాన్ ని కాల్ చేస్తుంది. ఆ బుల్లెట్ కాస్త తన పొట్టకు తగులుతుంది అనమాట. మనోడు కింద పడిపోయి గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు, ఇక్కడే ఉంటే మనకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోదాం అంటాడు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ కి తన కూతురునిచ్చి ఈ అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేయి, నేను ఇంటికి వెళ్ళానుకో నా భార్య నన్ను తిట్టిద్ది కాబట్టి నువ్వు వెళ్ళని చెప్పేసి హీరో తనను పంపించేసి లోపలికి వచ్చి చూస్తే ఆ బిజినెస్ మ్యాన్ కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు అని చెప్పి చూస్తే వెనకాల నుంచి హీరో మీద అటాక్ చేస్తాడు. హీరో నెత్తి మీద బలంగా కొడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హాస్పిటల్లో నిద్రలేస్తాడు అనమాట. అక్కడికి ఆల్రెడీ పోలీసులు వచ్చి ఉంటారు. పోలీసులు ఏమంటారంటే సార్ మీ ఇంట్లో ఒక ఆయన చనిపోయి ఉన్నాడు, అందులో అతనికి బుల్లెట్ తగిలింది, అతన్ని చంపింది ఎవరు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నేనే చంపాను అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఎక్కడ తన కూతురు ఇబ్బంది పడుతుందో అని చెప్పేసి. కాకపోతే వచ్చిన పోలీసు ఏమంటారంటే మీరు అబద్ధం ఆడుతున్నారండి, అతన్ని కాల్చిన గన్ను మీద చిన్న పిల్లల ఫింగర్ ప్రింట్ ఉంది, ఎవరో టీనేజర్స్ ఇది ఎంత చేసుంటారు ఎవరో చెప్పండి అని చెప్పేసి అంటంతో లేదండి నేనే కాల్చానని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ వస్తాడనమాట. ఆయన వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఇతనితో పర్సనల్ గా మాట్లాడాలి అని చెప్పేసి పోలీసుల్ని బయటికి వెళ్ళమంటాడు. దాంతో వాళ్ళు కూడా సర్లే అని చెప్పేసి బయటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో ఆ డాక్టర్ కి జరిగింది మొత్తం చెప్తాడు. చూడండి నా కూతురు నన్ను కాపాడటం కోసం ఆ బిజినెస్ మ్యాన్ ని కాల్ చేసింది, కాకపోతే తను జైలుకి పోవడం నాకు ఇష్టం లేదు, నేనంటే జీవితంలో అన్ని చూసేశాను, చేయకూడని ఏదో పనులు చేశాను, నేను జైలుకి వెళ్ళిపోతాను, నా డబ్బులు నా కూతురికి చేరాలని చెప్పేసి తనకంటూ సపరేట్ గా ఒక సీక్రెట్ లాకర్ ఉంది కదా ఆ లాకర్ పాస్వర్డ్ చెప్తాడు. అందులోనూ ఆ లాకర్ లో ఉన్న డబ్బులని నా కూతురికి వచ్చేలా చేయండి అని చెప్పేసి అంటంతో డాక్టర్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ప్రశాంతంగా నిద్రపోతాడు. కాకపోతే హీరోకి ఏంటంటే చెమటలు బాగా పడతాయి అనమాట. ఏంట్రా చెమటలు ఎలా పడుతున్నాయని చూస్తే రూమ్ లో ఏసీ ఆగిపోయి ఉంటుంది, ఫ్యాన్ ఆగిపోయి ఉంటుంది. ఎవరు లేరా హాస్పిటల్ అని చెప్పేసి పెద్దగా అరుస్తాడు. కాకపోతే ఎవరు రియాక్ట్ అవ్వరు. ఏంట్రా బాబు అని చెప్పేసి మెల్లగా లెగిసి బయటకు వచ్చి చూస్తే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అసలు హీరో ఉన్నది హాస్పిటల్లో కాదు, అది ఒక సెటప్ అనమాట. ఆ తర్వాతే హీరోకి అర్థం అవుతుంది డాక్టర్ తనని మోసం చేశాడని చెప్పేసి. అందులో అక్కడ నుంచి డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు అక్కడ డాక్టరే ఉండడు, అందులోనూ అసలు అది హాస్పిటలే కాదు. అంతేకాకుండా హీరో ఇంటికి వచ్చి ఆ కుక్క బొమ్మను చూస్తే కుక్క బొమ్మ లోపల కూడా డబ్బులు ఉండవు. దాంతో హీరోకి అర్థమైపోతుంది తాను మోసపోయానని చెప్పేసి. ఆ తర్వాత హీరోకి వచ్చే మొట్టమొదటి డౌట్ ఏంటంటే ఆ డాక్టర్ గారు డబ్బులు తీసుకొని తన కూతురుని కూడా చంపేసి ఉంటాడని చెప్పేసి పరిగెత్తుకుంటూ తన భార్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మన కూతురు ఎక్కడ అని చెప్పి అడుగుతాడు. కూతురా, ఏం కూతురు అని చెప్పేసి హీరో వాళ్ళ భార్య అంటుంది. లేదు నా కూతురు ఉంది కదా అని చెప్పేసి అంటంతో చూడు మన ఇద్దరం విడిపోయేటప్పుడు నేను గర్భవతిని, కాకపోతే ఆ తర్వాత నాకు డెలివరీ అవ్వలేదు, నేను అబార్షన్ చేయించుకున్నాను, అలాంటప్పుడు మనకు పిల్లలు ఎలా పుడతారని చెప్పేసి అంటంతో హీరో గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. హీరోకి ఇప్పుడే అర్థం అవుతుంది ఇదంతా చేసింది హీరో వాళ్ళ ఫ్రెండే అని చెప్పేసి. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ ని ఆ తర్వాత డాక్టర్ ని మరీ ముఖ్యంగా తన కూతురుని కూడా సెటప్ చేసింది హీరో వాళ్ళ ఫ్రెండే అని చెప్పేసి అర్థమైపోతుంది. ఎందుకంటే హీరో దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, హీరో దగ్గర డబ్బులు కొట్టేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు కదా, అందుకని హీరో వాళ్ళ ఫ్రెండ్ అలా చేసాడని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. అందుకనే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే సంవత్సరం తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే అన్ని వదిలేసి ప్రశాంతంగా ఒక కార్పెట్ షాప్ లో పని చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి ఒక కస్టమర్ వస్తాడు. వచ్చిన తర్వాత తనకు కార్పెట్ కావాలని చెప్పేసి అంటంతో ఎలాంటి కలర్ కావాలండి అని చెప్పేసి అడుగుతాడు. దాంతో అతను ఏమంటాడంటే నా గర్ల్ ఫ్రెండ్ చెప్పిద్దండి మీకు, తన కోసమే కొంటున్నా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు హీరోకి కూతురుగా నటించడానికి ఒక అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి కూడా హీరోని చూసి భయపడిపోతూ ఉంటుంది. సార్ మీ ఫ్రెండే యాక్ట్ చేయమన్నాడండి, నేను అందుకనే యాక్ట్ చేశాను, దయచేసి నన్ను ఏం చేయొద్దని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే చూడమ్మా నువ్వు నన్ను తండ్రిగా ఫీల్ అయ్యావో లేదో తెలియదు కానీ నేను మాత్రం నువ్వు నా కూతురని ఫీల్ అయిపోతున్నాను, కాబట్టి నువ్వేం కంగారు పడ మాకు, చూడటానికి పిల్లడు బాగున్నాడు, వాడితో హ్యాపీగా ఉండని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురుగా నటించిన అమ్మాయి ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే పనంతా ముగించుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు. అందులోనూ ఇంట్లో భార్య ఉంటుంది. ఆవిడ ఎవరో కాదు సూపర్ మార్కెట్ లో పనిచేసి ఆవిడ ఉంది కదా, ఆవిడనే హీరో పెళ్లి చేసుకొని తన ప్రశాంతవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అందులోని ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరో వాళ్ళ భార్య ఎప్పుడు
గర్భవతిగా ఉంది, తాను తండ్రి కాబోతున్నాడు. దాంతో హీరో ఎంతో ఆనందంగా ఉంటాడు. అందులోనూ ఒక ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ ని మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారా, చేయలేదు చెప్పండి, అది కూడా కామెంట్ రూపంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.